దట్టమైన అడవిలో కొండల మధ్యలో ఒక చిన్న ప్రవాహం. అంత పెద్ద మూసీ నది ఒక చిన్న ఆవు నోట్లో నుంచి చిన్న దారగా స్టార్ట్ అయి అంత పెద్ద ప్రవాహంగా మారుతుందని మీకు తెలుసా? ఈరోజు మనం ఈ వీడియోలో మూసీ నది యొక్క జన్మస్థానం, శ్రీరాముడు పాప పరిహారం కోసం ప్రతిష్ఠించిన శివలింగాన్ని మరియు మూసీ నది యొక్క పవిత్రత గురించి అయితే తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగ సంచారి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కలియుగ సంచారి. ఈరోజు మనం అయితే రామేశ్వరం విలేజ్ లో ఉన్నాం అనమాట. ఈ విలేజ్ లో శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అయితే ఉంది. ఇది వికారాబాద్ జిల్లాలో ఉంటుంది. సుమారు అనంతగిరి హిల్స్ కి 5 నుండి 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ లింగాన్ని అయితే రాముడు ప్రతిష్ఠించాడట. బ్రహ్మహత్య పాపకాన్ని పోగొట్టుకోవడానికి ఈ ప్రపంచమంతా లింగాన్ని ప్రతిష్ఠిస్తూ ఇక్కడ కూడా లింగాన్ని ప్రతిష్ఠించాడట. ఏ విధంగా అయితే మన పాత వీడియోలో ఆ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆరుట్ల దగ్గర ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా శివలింగం కింద నుంచి నిత్యం నీళ్లు ప్రవహిస్తాయట. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ మూసీ నది పుట్టిందని చెప్తారు. మూసీ నది యొక్క జన్మస్థానం ఇదే అని, మూసీ నది యొక్క ఆరిజిన్ ఇదే అని చెప్తారు. అండ్ అలాగే ఈ వీడియోని ఫుల్గా చూడండి. ఈ వీడియో మీకు 100% నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కింద కమెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఊరి దగ్గర ఏమైనా ఇట్లాంటి ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటే కింద కమెంట్ చేసి లొకేషన్ అయితే పెట్టండి. మేము అక్కడికి వస్తున్నాం, వీడియో తీస్తున్నాం. సో మనం లోపలికి రాగానే మనకు ఫస్ట్ అయితే రైట్ సైడ్లో ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది కదా మీకు. దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం. అది టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే ఒక పెద్ద మేడి చెట్టు ఉంటుంది. ఆ మేడి చెట్టు కింద అయితే పుట్ట ఉంటుంది. ఈ పుట్ట కొన్ని వేల వందల సంవత్సరాలుగా ఇక్కడ ఇలానే పూజలు అందుకుంటూ ఉందట. ఈ పుట్ట యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా ఈ పుట్ట ఇలా ఇంతే సైజులో ఉంటుందట. పెరగదు, తరగదు. నాగుల పంచమప్పుడు ఈ పుట్టకు చాలా ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారట. ఇక మనం మెయిన్ టెంపుల్ కి వెళ్లేదానికంటే ముందు సూర్య దేవాలయంలోకి అయితే వెళ్దాం. చూస్తున్నాం కదా, మనకు కాశీబుగ్గ దేవాలయానికి పోవడానికంటే ముందు లెఫ్ట్ సైడ్ లో మనకైతే కనిపిస్తుంది కదా సూర్య దేవాలయం అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సూర్య దేవాలయం లోపలికి. సూర్య దేవాలయం లోపలికి రాగానే మనకు సూర్యునికి ఏమైనా యాగాలు కానీ యజ్ఞాలు కానీ చేయడానికి అయితే యజ్ఞగుండం అయితే కనిపిస్తుంది కదా మీకు. ఈ యజ్ఞగుండం కూడా కరెక్ట్ ఆపోజిట్గా సూర్యుని యొక్క గర్భగుడికి ఆపోజిట్గానే ఉంది. చూస్తున్నారు మీరు కూడా. అండ్ అలాగే మనం గర్భగుడిలోకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా శ్రీ సూర్యనారాయణ దేవాలయం అని. గేట్కి లాకేషన్ ఉంది కాబట్టి మనం ప్రాపర్గా చూపించలేకపోతున్నాము. బయట నుంచి అయితే చూపిస్తున్నాము. చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అయితే సూర్య దేవాలయం యొక్క విగ్రహం అయితే కనిపిస్తుందో మనకి. అండ్ అలాగే ఇక్కడ సూర్యదేవునికి ఏమైనా మొక్కులు ఉంటే అయితే ఇక్కడ చెల్లించుకోవచ్చు అని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇక్కడ సూర్యదేవుడు చాలా పవర్ఫుల్ అంట. మొక్కిన యొక్క మొక్కులు ఎమ్మటే తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. సో ఇక్కడికి చాలా మంది వచ్చి ఈ సూర్యుని అయితే దర్శించుకొని ఇక్కడ యాగాలు యజ్ఞాలు అయితే చేస్తారట. ఇక మనం సూర్య దేవాలయం నుంచి బయటికి వచ్చాక మెయిన్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. మెయిన్ టెంపుల్ చూస్తున్నారు కదా. మెయిన్ టెంపుల్ ముందు మనకు దీపాలు పెట్టడానికైతే ఒక గద్దెలాగా కట్టారు. ఇక్కడ కార్తీక దీపోత్సవం అప్పుడు చాలా ఘనంగా అయితే పూజలు అయితే జరుపుతారట. ఇక్కడ మీకు కనిపిస్తున్న దాంట్లో కార్తీక మాసం అప్పుడు గుడి పూజారులు దీపం అయితే పెడతారట. ఇక్కడ కార్తీక దీపం పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు అలాగే కోరిన కోరికలు అయితే జల్దీ నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వస్తే చుట్టూ అడవి, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రదేశం. ఆలయం ముందు గజస్తంభం, ఆ స్తంభం మీద శివుడు పార్వతులు అయితే ఉంటారు. ఆలయం ముందు ఒక అందమైన నంది అయితే కనిపిస్తుంది మనకి. చూస్తున్నారు కదా మీరు కూడా. ఇక మనం ఆలయంలోకి అయితే వెళ్దాం. ఈ ఆలయాన్ని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అని అంటారు. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల క్రితమైతే నిర్మించారట. కానీ ఈ గుడి లోపల ఉన్న శివలింగం రాముడిచే ప్రతిష్ఠించబడిందని ఇక్కడి స్థల పురాణం అయితే చెబుతుంది. త్రేతాయుగంలో రాముడు రావణాసురుని చంపినందుకు గాను
బ్రాహ్మణ హత్య పాపకాన్ని అయితే మూటగట్టుకున్నాడట. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రపంచమంతా లింగాలను ప్రతిష్ఠిస్తూ ఇక్కడ కూడా రాముడే లింగాన్ని ప్రతిష్ఠించాడట. గర్భగుడికి ద్వారపాలకులుగా ఆయన కుమారుడైన వినాయకుడు అండ్ అలాగే ఆయన జటాజూటం నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామి అయితే ఉన్నారు. ఇక గర్భగుడిలోకి వెళ్తే మనకు రాముడి చేత ప్రతిష్ఠించబడి పూజలందుకున్న శివలింగం అయితే ఉంటుంది. ఈ శివలింగం కింద నుంచి అనంతగిరి హిల్స్ నుంచి వచ్చే నీరు నిత్యం ప్రవహిస్తుందట. అందుకే ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వర స్వామి అని పేరు. బుగ్గ అంటే నీరు, రామ అంటే రాముడి చేత ప్రతిష్ఠించబడిన లింగం కాబట్టికి దీన్ని బుగ్గ రామలింగేశ్వర స్వామి అని అంటారు. ఈ శివలింగం కింద ప్రవహిస్తున్న నీరు ఎన్నో ఔషధ గుణాలైతే కలిగి ఉంటుందట. ఇదే మూసీ నది యొక్క జన్మస్థానం అని స్థల పురాణంలో అయితే రాసి ఉంది. చూస్తున్నాం కదా, ఇది మెయిన్ గర్భాలయం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మెయిన్ దేవాలయం నుంచి లెఫ్ట్ సైడ్ ఒక చిన్న బాట ఉంటుంది. ఆ బాట నుంచి మనం లోపలికి వెళ్తే పుష్కరిణి అయితే కనిపిస్తుంది. పుష్కరిణి ఏంటంటే మనం వీడియోలో ఇంతకు ముందుకు చెప్పుకున్నట్టు శివలింగం కింది నుంచి ఉదర భాగం నుంచి ఏవైతే వాటర్ వస్తున్నాయో అవి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మన బ్యాక్ సైడ్ కనిపిస్తాయి. మనం అక్కడికి వెళ్ళి అయితే చూద్దాము. అండ్ ఇదే హైదరాబాద్లో ప్రవహిస్తున్న మూసీ నది యొక్క జన్మస్థానం అంట. చూద్దాం రండి. సో చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి వాటర్ కనెక్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి గర్భగుడి నుంచి డైరెక్ట్ కింద నుంచి మనకు కనెక్షన్ అయితే వాటర్ ఇక్కడికి ఉంటుంది. ఇక్కడ కనెక్షన్ అక్కడ మనకు ఒక నంది ఉంటుంది అనమాట. ఆ నంది నోట్లో నుంచి అయితే బయటికి వెళ్తుంది. చూద్దాం రండి. చూస్తున్నారు కదా, వాటర్ లైన్ అయితే అది అలా లైన్ వస్తూ కింద నంది నోట్లో నుంచి అయితే వాటర్ వస్తాయట. ఇదే మనం అనుకున్న పవిత్రమైన పుష్కరిణి అనమాట. ఈ పుష్కరిలో శివుని కింది నుంచి వచ్చిన వాటర్ నంది నోటి నుంచి ఏ విధంగా బయటకు వచ్చిందో చూడండి. ఈ పుష్కరిణి అయితే చాలా పవిత్రమైనదట. అనంతగిరి హిల్స్లో ఉన్న ఔషధ మూలికలన్నీ టచ్ అవుతూ శివుని యొక్క కింది భాగాన్ని టచ్ అవుతూ అయితే ఇక్కడికి వస్తుందట. ఈ నీళ్లు అనంతగిరి హిల్స్ లో ఉన్న ఎన్నో ఔషధ మూలికల వేర్లు అయితే టచ్ చేసుకొని శివుని కింద నుంచి ప్రవహించి ఈ యొక్క కొలంలో అయితే కలుస్తాయట. ఆవు నోట్లో నుంచి నీళ్లు వస్తున్నందుకు గాను దీన్ని తెలంగాణ మహానంది అని కూడా అంటారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ముందు చూసిన పుష్కరిణికి ఈ పుష్కరిణికి అయితే కనెక్షన్ ఉంటుందట. శివరాత్రి అండ్ అలాగే ప్రముఖమైన శివునికి సంబంధించిన రోజులలో ఇక్కడికైతే చాలామంది జనాలు వస్తారు. సో అందుకనే 2 పుష్కరిణులు కట్టారనమాట. అండ్ ఈ పుష్కరిణి అండ్ ఇక్కడ నుంచే మనకి మూసీ నది స్టార్ట్ అవుతుందట. ఇది మూసీ నది జన్మస్థానం. ఇక్కడ నుంచి మూసీ నది స్టార్ట్ అయ్యి హైదరాబాద్లో అంత పెద్ద నదిగా మారుతుంది. ఇక్కడ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి, హైదరాబాద్కి వస్తే ఎంత ఖరాబ్ అవుతున్నాయో మనం మూసీ నదిని అయితే చూసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఫ్రెష్ వాటర్ ఉన్నాయో ఇక్కడ. పూర్వకాలంలో ఈ మూసీ నదిని ముంచుకుందా నది అని పిలిచేవారంట. అండ్ అలాగే ఈ మూసీ నదిని ఇక్కడ ప్రజలు జీవనాధారంగా ఉపయోగించేదంట. ఇది ఎప్పుడైతే హైదరాబాద్లోకి ఎంటర్ అయిందో హైదరాబాద్లో డ్రైనేజ్ వాటర్ అండ్ అలాగే చెడు వాటర్ కలిసి మనకైతే మూసీ నది అనేది డ్రైనేజ్ వాటర్గా అయితే కన్వర్ట్ అయింది. ఇక్కడ ఇప్పుడు కూడా ఇవి తాగదగిన మూసీ అనమాట. ఈ వాటర్ని ఇక్కడ ఇప్పటికీ ప్రజలు వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించి ఇక్కడ ఈ వాటర్ని తాగితే వాళ్ళకున్న సర్వ రోగాలు అండ్ అలాగే వాళ్ళకి ఏమన్నా గజ్జి తామర ఇలాంటివి ఉన్నా కానీ పోతాయని ఇక్కడ భక్తులు అయితే నమ్ముతారు. ఇది చాలా పవిత్రము. అండ్ అలాగే అనంతగిరి హిల్స్ నుంచి ఒక వందలాది మూలికలను టచ్ అయ్యి శివుని యొక్క కింది నుంచి అయితే బయటికి వెళ్ళి ఈ పుష్కరిణిలో కలిసి మూసీ నదిగా మారుతుందట. సో ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఈ చిన్న ప్రవాహాన్ని అయితే చూస్తున్నాం కదా. ఈ చిన్న ప్రవాహమే మూసీ నది మూల కారకం అనమాట. అక్కడ మనం టెంపుల్ దగ్గర చూసిన మూసీ నది అండ్ అలాగే ఈ కొండలలో నుంచి వచ్చే ప్రవాహం మనకు ముందర వెళ్ళి అక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్లో కలిసి పెద్ద ప్రవాహంగా మారి హైదరాబాద్కి మూసీ నది రూపంలో అయితే వస్తుంది. హైదరాబాద్ని దాటుకొని ఇంకా ఆ ఏరియాలో వెళ్ళి కృష్ణాలో అయితే కలిసి సముద్రంలో అయితే లీనమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీరు ఈ ప్రదేశానికి వెళ్ళినట్లయితే కమెంట్ చేయండి.